HK. Welcome to my channel. If you're new here, consider subscribing. So it's morning 4 a.m. and in Berlin హాఫ్బానోఫ్లో ఉన్నాను. హాఫ్బానోఫ్ అంటే సెంట్రల్ స్టేషన్ అనమాట. ఇలా ప్రతి స్టేట్కి ఒక సెంట్రల్ స్టేషన్ ఉంటుంది. అలానే బర్లిన్కి ఇది ఒక సెంట్రల్ స్టేషన్. సిన్స్ ఇట్స్ మార్నింగ్ 4 a.m. జనాలు ఎవరు లేరు, లేకపోతే ఇట్స్ ప్యాక్ విత్ లాట్ ఆఫ్ పీపుల్. సో నేను ఒక డిఫరెంట్ స్టేట్కి ట్రావెల్ చేస్తున్నాను. ద రీజన్ ఏంటంటే ఐ డోంట్ హ్యావ్ అ వీసా, సో ఐ క్యాన్ ట్రావెల్ టు అ డిఫరెంట్ కంట్రీ. ఇలా వీసా లేకుండా బర్లిన్లో ఎలా సర్వైవ్ అవుతున్నారు జర్మనీలో అని యూ మైట్ హ్యావ్ అ క్వశ్చన్. సో ఐమ్ గోనా మేక్ అ డిఫరెంట్ వ్లాగ్ అబౌట్ ఇట్, హౌ డిడ్ ఐ సర్వైవ్ ఇన్ జర్మనీ వితౌట్ వీసా అనేది. సో మీరు అక్కడ చూడొచ్చు. సో ఇక్కడ కిందకి వెళ్ళే కొద్దీ యూ కెన్ ఫైండ్ ఎ లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్. సో ఇదొక ప్లాట్ఫామ్, మేము ఇక్కడ నుంచి ట్రైన్ తీసుకోవాలి. సో ఇతనే మా బ్రో, నేను బ్రో కలిసి ఇద్దరం ట్రావెల్ చేస్తున్నాం. ఐఎమ్ ఇక్కడ చూడొచ్చు, ఇది ఆ ట్రైన్. ఈ ట్రైన్ పేరు ఐసీఈ, అంటే ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ అని. జర్మనీయే కాకుండా వేరే ఏ కంట్రీస్ అన్నా మీరు ట్రావెల్ చేయొచ్చు ఇన్ ద యూరోప్ ఇన్ దిస్ ట్రైన్. అండ్ ఇది జర్మనీ యొక్క బుల్లెట్ ట్రైన్, అండ్ దీని స్పీడ్ అనేది ఇట్ విల్ గో అరౌండ్ 300 km/h. అండ్ ఇది వన్ ఆఫ్ ద ఎక్స్పెన్సివ్ ట్రైన్ ఇన్ జర్మనీ కూడా. ఎంత ఎక్స్పెన్సివ్ అంటే సమ్ టైమ్స్ మీకు ఫ్లైట్ టికెట్ అనేది చాలా చీప్లో వస్తుంది, అంత ఎక్స్పెన్సివ్ అనమాట. అండ్ టికెట్ అడ్వాన్స్లో బుక్ చేయకపోతే ఇట్ విల్ గో సమ్వేర్ అరౌండ్ 250 to 300 euros. మాకు ఎక్స్పీరియన్స్ కావాలి ఎలా ఉంటుందని చెప్పేసి మేము ట్రైన్ ఎక్కుతున్నాం. అదర్వైజ్ ఇది అసలు ఆప్షనే కాదు మాకు. మన ఇండియన్ ట్రైన్స్లో జనరల్ కంపార్ట్మెంట్ అనేది ఉంటుంది, బట్ ఇక్కడ జనరల్ కంపార్ట్మెంట్ అనేది ఉండదు. ఇక్కడ ఓన్లీ ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ మాత్రమే ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ABCDE అనేది సెకండ్ క్లాస్, F and G అనేది మాత్రం ఫస్ట్ క్లాస్. సో మనం డోర్ ఓపెన్ చేయాలంటే అక్కడ ఒక గ్రీన్ కలర్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే ఫస్ట్ కింద నుంచి ఒక ఫుడ్ టెస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ అయ్యాకే తర్వాత డోర్ ఓపెన్ అవుతుంది, బికాస్ కింద పడకుండా ఉండడానికి. టికెట్ చూపించకపోతే అడిగేస్తాడు, ఫైన్ వేస్తాడా? పాస్పోర్ట్ చూపించాలి, ఫైన్ వేస్తాడు. ఐసీ కాబట్టి మామూలు తొక్కలో 60-80 వస్తుంది. ఐసీ కాబట్టి తీసుకో 200 గట్టిగా వేస్తాడంట, గట్టిగా వేస్తాడు. సో ఇక్కడ ఒక కంపార్ట్మెంట్ నుంచి ఇంకో కంపార్ట్మెంట్కి వెళ్ళాలంటే దే ఆర్ డోర్స్ ఇన్ ద మిడిల్ విచ్ ఆర్ ఆటోమేటిక్. సో మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో నెంబర్ 2 అని రాస్తుంది, విచ్ మీన్ దిస్ ఈజ్ సెకండ్ క్లాస్. అండ్ మీరు రైట్ సైడ్ చూడొచ్చు, ఇస్ ఎ వైఫై సిగ్నల్, అండ్ విచ్ మీన్ ద హోల్ ట్రైన్ ఈస్ ఎక్విప్డ్ విత్ వైఫై. ఇక్కడ ప్రతి సీట్ పక్కన మీకు ఒక LED స్క్రీన్ ఉంటుందండి, అంటే ట్రైన్ వెళ్ళే నెక్స్ట్ స్టేషన్ అండ్ ట్రైన్ వెళ్తున్న ఫైనల్ డెస్టినేషన్. సో ఇది ప్రతి సీట్లో ఉంటుంది మీకు ఇక్కడ. అండ్ సీట్స్ అనేవి చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి, అండ్ లైక్ ప్రిటీ సాఫ్ట్. నేనైతే కాసేపు పడుకున్నా, ఐ థింక్ 2 hours అలా. ఆ తర్వాత లేచి చూద్దాం ట్రైన్ మొత్తం ఎలా ఉందని చెప్పేసి షూట్ చేస్తున్నాను. మీకు పైన కంపార్ట్మెంట్స్ ఉంటాయండి వేర్ యూ కెన్ కీప్ యువర్ లగేజ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్లో దే ఆర్ స్పేసెస్ లైక్ దిస్. మీరు ఇక్కడ లగేజ్ పెట్టుకోవచ్చు, అండ్ కింద లగేజ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు పెట్టుకోవాలన్నా దే ఇస్ నో డిస్కంఫర్ట్, ఎందుకంటే లెగ్ స్పేస్ అనేది చాలా బాగుంది, అండ్ మీకు కొంచెం కూడా డిస్కంఫర్ట్ ఏంటి అనిపించదు లగేజ్ పెట్టుకున్నా కూడా. సో సెకండ్ క్లాస్ మొత్తం ఇలానే ఉంటుందండి, లెఫ్ట్ సైడ్లో లగేజ్ అండ్ రైట్ సైడ్లో లగేజ్ అండ్ స్పేసెస్ ఇన్ బిట్వీన్ చైర్స్. సో ఇప్పుడు మనం వెళ్ళి వాష్రూమ్ చూద్దాం ఎలా ఉందనేది. సో లెట్స్ చెక్ ఇట్ అవుట్. సో ఇలా WC అని రాసి ఉంటుందండి, అంటే దాని మీనింగ్ ఇట్స్ వాష్రూమ్ అని అర్థం. సో వాష్రూమ్లో ఎంటర్ అవ్వగానే నా ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే ఫ్లైట్లో ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ సేమ్ అంతే ఉందండి వాష్రూమ్, స్టార్టింగ్ ఫ్రమ్ ద బిన్. ఎందుకంటే ఆ బిన్కి ఒక ఆటోమేటిక్ సెన్సర్ ఉంది. అండ్ ఆన్ ద రైట్ సైడ్ మీరు చూడొచ్చు, ఇట్ హ్యాస్ అ హ్యాండ్ వాష్. On the left side you can see there is disinfectant, and right side lo tissue papers and kinda
బిన్ ఫర్ దాట్. సో యాజ్ ఇట్ ఈస్ ప్లేన్ ఎలా ఉందో సేమ్ అంతే ఉంది. అండ్ యూ కెనాట్ స్మోక్ హియర్. అండ్ మీరు ఇక్కడ వాష్రూమ్లో స్మోక్ చేయలేరు, ఎందుకంటే ఇట్స్ అ నాన్ స్మోకింగ్ ఏరియా. ఇక్కడ చూడొచ్చు ఇట్ ఇస్ వార్నింగ్ సెయింగ్ దట్ స్మోక్ డిటెక్టర్స్. సో పైన చూడొచ్చు ఇట్స్ అ స్మోక్ డిటెక్టర్. సో ఒకవేళ అది రింగ్ అయితే యూ హ్యావ్ టు పే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫైన్. సో యా, యాజ్ ఇస్ ప్లేన్ ఎలా ఉందో సేమ్ అంతే ఉంది, నీట్ అండ్ క్లీన్. బ్రో ఇప్పుడే నిద్ర లేచాడు, ఆకలేస్తుందంటే బఫెట్ కార్కి వెళ్తున్నాను. సో ఇలాంటి ట్రైన్లో ఒక చిన్న ఏరియా ఉంటుంది విచ్ ఇస్ కాల్డ్ యాజ్ బఫెట్ కార్. సో ఇక్కడ ఏంటంటే మీరు కావాలంటే ఇక్కడైనా తినవచ్చు, లేకపోతే మీ సీట్కి వెళ్ళైనా తినవచ్చు. సో చిన్న క్యాంటీన్లో అనుకోవచ్చు. అయితే ఆమె వెళ్ళి ఏంటి అడిగాను ఇక్కడ ఏముంటాయి, లైక్ వాట్ ఎక్సాక్ట్లీ డూ యూ హ్యావ్ హియర్ అని. సో ఆమెమో ఏమున్నాయో చెప్పింది, బట్ నాకేం అర్థం కాలేదు. ఆయన ఆస్క్ కెన్ ఐ సీ ద మెన్యూ కార్డ్. అయితే ఆమె మెన్యూ కార్డ్ ఇచ్చింది. సో మెన్యూ కార్డ్ చూసాక నాకు మైండ్ పోయింది, ఎందుకంటే ఆ రేట్స్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఎందుకంటే ఒక చిన్న శాండ్విచ్ వచ్చేసరికి నార్మల్గా బయట 1.5 euro ఉంటుంది, బట్ ఇక్కడ 7-8 euros ఉంది. కాఫీ అయితే 9 euros అండ్ మిగతా అయితే ఎక్స్పెన్సివ్. సో ఏం ఆర్డర్ ఇవ్వాలో కూడా తెలియలేదు. ఇంకా సర్లే ఆకలిస్తుందని చెప్పేసి ఇంకా శాండ్విచ్ తీసుకున్నాను నేను. సో ఇప్పుడాక మీరు సెకండ్ క్లాస్ చూసారు కదా, ఇప్పుడు ఫస్ట్ క్లాస్ చూపిస్తాను ఎలా ఉంటుందనేది. సో ఇదేనండి ఆ ఫస్ట్ క్లాస్. సో ఫస్ట్ క్లాస్ సీటింగ్ సెకండ్ క్లాస్ సీటింగ్కి సిమిలర్గానే ఉంటుంది, కానీ ఏంటంటే స్పేసింగ్ అనేది చాలా ఎక్కువ. ఆ లెగ్ స్పేస్ కానీ ఆ సీట్ మధ్యలో స్పేస్ కానీ సెకండ్ క్లాస్తో కంపేర్ చేస్తే ఫస్ట్ క్లాస్ చాలా ఎక్కువ. అండ్ ఫస్ట్ క్లాస్లో ఆ సీట్ పైన మీ నెంబర్ 1 ఉంటుంది. అండ్ ఇది ఎల్ఈడి స్క్రీన్ మీద చూశారు. సెకండ్ క్లాస్కి ఫస్ట్ క్లాస్ పెద్ద తేడా ఏం లేదు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ ఒక బ్రేకింగ్ డీల్ ఉంది. ఇట్స్ అ స్మాల్ లైట్. ఇది ఇఫ్ యూర్ ట్రావెలింగ్ ఎట్ నైట్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు స్టడీ అ బుక్, ఇది ప్రతి యూస్ఫుల్ అండి. అది మీ బుక్ మీద ఎగ్జాక్ట్ ఫోకస్ చేస్తుంది. ఈ ఫీచర్ అనేది సెకండ్ క్లాస్లో లేదు, ఇది ఫస్ట్ క్లాస్లో మాత్రమే ఉంది. సో ఐ థింక్ ఇట్స్ అ ప్రెటీ గుడ్ వన్ ఐ గెస్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆ సీటింగ్ అండి, ఆ లెదర్ సీటింగ్ అనేది చాలా బాగుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆ ఫుడ్ రెస్ట్ అనేది మీకు సెకండ్ క్లాస్లో ఉండదు, బట్ అది ఫస్ట్ క్లాస్లో అయితే ఉంది. సో ఇలానే ఒకటో రెండో చిన్న డిఫరెన్సెస్ అండి, బట్ టికెట్ కాస్ట్ అనేది ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది. ఫీచర్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి సెకండ్ క్లాస్ కంపేర్ చేస్తే ఫస్ట్ క్లాస్ టికెట్ అనేది చాలా ఎక్స్పెన్సివ్. సో మీరు ఫస్ట్ క్లాస్ చూసారు, ఇందా మీకు చెప్పాం కదా ఇక్కడ కూర్చొని తినొచ్చు అని చెప్పేసి. ఇది అండి ఆ ఏరియా. సో బఫెట్ కార్ పక్కన ఒక చిన్న ఏరియా ఉంటుంది వేర్ యూ కెన్ సిట్ హియర్ అండ్ ఆర్డర్ ఫుడ్. సో మా నెక్స్ట్ స్టాప్ వచ్చేస్తుందండి విచ్ ఈస్ మ్యూనిక్. ఇంకో 5 minutesలో మేము దిగుతాం మ్యూనిక్లో. సో మేము ఇక్కడ మ్యూనిక్ హాఫ్ బానోఫ్లో దిగామండి. ఇక్కడ హాఫ్ బానోఫ్లో ఒక సూపర్ మార్కెట్ ఉంది. సో సూపర్ మార్కెట్కి వెళ్ళి కొన్ని ఫ్రూట్స్ అండ్ వాటర్ బాటిల్ తీసుకున్నాం. డ్రింక్స్ తీసుకుందాం అనుకున్నా, బయట చాలా చల్లగా ఉంది. సో డ్రింక్స్ వదిలేసి జస్ట్ వాటర్ బాటిల్ అండ్ ఫ్రూట్స్ తీసుకున్నాం. మ్యూనిక్ నుంచి మేము తీసుకునే సెకండ్ ట్రైన్ ఇట్స్ కాల్డ్ ఎస్ ఆర్బీ అండి. ఆర్బీ అంటే రీజనల్ బాన్ అంటారు. సో మీకు ఈ ట్రైన్ చూపిస్తాను లోపల ఎలా ఉంటుందనేది. ఇది ఐసీ లాగా ఎక్స్పెన్సివ్ ట్రైన్ కాదు, అండ్ ఇట్స్ అ నార్మల్ రీజనల్ ట్రైన్ ఇది. సో 5.5 hours జర్నీ తర్వాత వి టుక్ అనదర్ ట్రైన్. అసలు అలసిపోలేదు బికాజ్ జర్నీ వాజ్ సో స్మూత్. ఇక్కడ చూడొచ్చు విండో నుంచి ఆ వ్యూ అనేది చాలా బాగుంది. సో ఇప్పుడు మీకు ట్రైన్ లోపల చూపిస్తాను ఎలా ఉందనేది. సో ఇది ప్రతి మచ్ ఒక రీజనల్ ట్రైన్ అండి. అంటే జర్మనీలో అన్ని ట్రైన్స్ ఆల్మోస్ట్ ఇంతే ఉంటాయి, ఒక సేమ్ కలర్ కాకపోయినా బట్ డిఫరెంట్ కలర్, కానీ ట్రైన్స్ అన్నీ ఇలానే ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు ఆర్బీలో వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. అండ్ ఇక్కడ ఒక స్పెషల్ కంపార్ట్మెంట్ ఉంది వేర్ యూ కెన్ చేంజ్ ద డైపర్స్ ఆఫ్ యువర్ బేబీ. ఒక చిన్న వాష్రూమ్లో వాళ్ళు ఎన్ని ఫీచర్స్ ఇచ్చారు, అమేజింగ్ కదా. సో ఇక్కడ ఆర్బీలో మనం డోర్ అనేది క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు, ఒక బటన్ ప్రెస్ చేస్తే అది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. 2 ట్రైన్స్ చేంజ్ అయ్యి 6.5 hours జర్నీ తర్వాత ఐ రీచ్ టు మై డెస్టినేషన్. ఇంతకు మీరు చెప్పలేదు కదా నేను ఏ ప్లేస్కి వచ్చాను.